జాతీయ స్థాయిలో జరిగే క్రీడలకు విశాఖ నగరం వేదిక కావాలని ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. క్రీడా రంగంపై ఆసక్తి చూపించడంలో ఈ నగరంలో ఎక్కువగా ఉన్నారని తెలిపారు. విశాఖ జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాజువాక 65వ వార్డ్ రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో యోనెక్స్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండ్ 19 బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడాభివృద్ధిపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. నేటి విద్యార్థులు యువత క్రీడలతో పాటు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని అన్నారు. గురుగారు వెనకొచ్చి అక్కడ భద్ర నువ్వు వెనక్కి రా. భద్ర ఈరోజు గాజువాకల స్టేట్ అండర్-19 టోర్నమెంట్ ఓపెనింగ్ కి విచ్చేసినటువంటి సోదరుడు మన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస గారికి, అలాగే మా స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారకానాథ్ గారికి, సెక్రటరీ అంకం చౌదరి గారికి, సిఇఓ చొక్కా సేన్ గారికి, నా తోటి కార్పొరేటర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని మన గాజువాకలో పెట్టడం, ఈ స్టేడియం తయారైన తర్వాత స్టేట్ టోర్నమెంట్ ఇక్కడ పెట్టడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం స్టేట్ టోర్నమెంట్ ఇక్కడ పెట్టాలని. మీ అందరి సహకారాలతో మరి ఈ రోజు పెద్దల సహకారంతో ఇంత చక్కగా ఇది 3 రోజులు కూడా రేపు జరగబోతుంది. మేము ఒకటే, మన ఎమ్మెల్యే గారు విజన్ మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ అన్ని స్టేడియంస్ కట్టాలి, కోర్ట్స్ డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. మరి అలాగే డెఫినెట్ గా గాజువాక రానున్న రోజుల్లో అన్ని ఈవెంట్స్ కి స్టేడియంస్ గానే క్రీడా మైదానాలు కానీ ఏర్పాటు చేయాలని విద్యార్థులకి ఇలాగే ప్రోత్సహించాలని చెప్పి ఈ రోజు క్రీడా తీసుకురావడానికి కూడా మెయిన్ కారణం అదే. ఇలా టోర్నమెంట్స్ కానీ ఇక్కడ జరిగినట్టుగా అయితే 10 మంది విద్యార్థులు ఇంకా తయారవుతారు. దాన్ని బట్టి మరి ఇది ఇక్కడ తీసుకురావడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా మంచి టోర్నమెంట్స్ తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలిసి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతాను. యోనెక్స్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 సందర్భంగా మరి గాజువాకలో ఉన్నటువంటి 65వ వార్డులో మరి ఇక్కడ ఆ టోర్నమెంట్ స్టేట్ వైడ్ టోర్నమెంట్ చేస్తున్నారండి. ఇది దీనికి అధ్యక్షులైనటువంటి ద్వారకానాథ్ గారు, అలాగే సెక్రటరీ గారైనటువంటి అంకం చౌదరి గారు, ఎగ్జిక్యూటివ్ సిఇఓ గారైనటువంటి చొక్కా శ్రీని గారు, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ అయినటువంటి శ్రీని గారు, ఇంకా మిగతా అందరూ కూడా దగ్గరుండి ఈ టోర్నమెంట్ చేస్తున్నారండి. ఇది చాలా ఘనంగా అన్ని జిల్లాల నుంచి కూడా, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా క్రీడాకారులకు తీసుకొచ్చి ఇది చాలా కీలకం. వాళ్ళు చెప్పేది ఏంటంటే అండర్-19 అనేది చాలా కీలకం. ఈ టోర్నమెంట్ అయితే కెరీర్ డిసైడ్ చేసేటువంటి పరిస్థితి కనుక వీళ్ళు చాలా ఘనంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీడాకారులకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ మీ ద్వారా నేను సమాజానికి ప్రజలకు తెలియజేసేది పిల్లల్ని క్రీడల పట్ల ఆసక్తి పెరిగేటట్టుగా ప్రోత్సహించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను.